ఆంధ్ర యూనివర్సిటీ లక్ష్మీ పార్వతికి అయితే ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. గతంలో ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనటం కంటే వైసీపీ కార్యకర్త అనటం కరెక్టు. వైసీపీ కార్యకర్త కంటే దారుణంగా వ్యవహరించినటువంటి ప్రసాద్ రెడ్డి అప్పట్లో రహస్యంగా లక్ష్మీ పార్వతికి గౌరవ ఆచార్య హోదాను కల్పించడమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డబ్బులు ఇవ్వడంతో పాటు పిహెచ్డి చేసే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారిని ఒక 10 మందిని లక్ష్మీ పార్వతికి కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా రహస్యంగా జరిగింది, మూడో కంటికి తెలియదు. టీడీఆర్ హబ్ అని చెప్పి ఒక విభాగం ఏర్పాటు చేసి దానిలో ఈవెన్ని ఆచార్యురాలుగా పెట్టడం, దానికి గతంలో స్టిఫెన్ అనే ఒక వ్యక్తి, ఈయన కూడా వైసీపీ తొత్తు, ఆయన డీన్గా ఉండటం, ఈ వ్యవహారం అంతా కూడా ఇటీవల మీడియా సాక్షిగా బయటపడింది. లక్ష్మీ పార్వతికి అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్య హోదా ఎలా ఇచ్చారు, ఆవిడకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, దేని ఆధారంగా ఇచ్చారనే దాని మీద తీవ్ర విమర్శలు లేవనెత్తిన నేపథ్యంలో తాజాగా ప్రస్తుతం ప్రసాద్ రెడ్డి అక్కడ లేడు, స్టిఫెన్ కూడా అక్కడ లేడు కాబట్టి ప్రస్తుతం ఇన్ఛార్జ్ రిజిస్టర్గా ఉన్నటువంటి కిషోర్ బాబు అయితే ఈవిడ్ని ఆ హోదా నుంచి తప్పిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇదే సమయంలో మరి ఈవిడికి కల్పించినటువంటి 10 మంది విద్యార్థులు ఉంటారు కదా, ఆ విద్యార్థుల్ని వేరొకరికి కూడా అటాచ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశామని చెప్పడం జరిగింది. వాస్తవానికి లక్ష్మీ పార్వతికి హోదా ఉందనే సంఘం, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవి వేరు. తెలుగు భాషా సంఘానికి అధ్యక్షురాలుగా ఆవిడనైతే జగన్మోహన్ రెడ్డి నియమించాడు. కానీ తెర వెనక ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ హోదా కల్పించి తిరిగి ఆవిడికి జీతాలు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చెల్లించడం, అంటే ఈవిడికి మించిన ప్రొఫెసర్లు ఎక్కడ దొరకలేదా? అసలు ఆ హోదా ఎలా ఇచ్చారు? ఇవ్వటమే కాకుండా పిహెచ్డి చేసే విద్యార్థుల్ని సాధారణంగా రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర చేయాల్సి ఉంటుంది, లక్ష్మీ పార్వతికి అప్పచెప్పారంట వాళ్ళని. విచిత్రం ఏంటో తెలుసా, లక్ష్మీ పార్వతికి వారి నుంచి కూడా డబ్బులు ఇప్పించారు. ఆ రీసెర్చ్ స్కాలర్స్ నుంచి లక్ష్మీ పార్వతికి డబ్బులు ఇప్పించారు. వాస్తవానికి ఈవిడ ఉండేది ఎక్కడ? విజయవాడలో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ చేస్తారు రీసెర్చ్? ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తారు. విజయవాడలో ఉండే ఈవిడ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర చేసే 10 మందికి ఏ విధంగా గైడ్గా ఉంటుంది చెప్పండి? మనం వాళ్ళని గైడ్ అంటాం, ఏ విధంగా గైడ్గా పనిచేస్తుంది? అంటే ఇదంతా కూడా కేవలం కుట్ర. విద్యార్థులు ఎలా పోయినా పర్లా, ఆల్రెడీ విద్యార్థులు అప్పటికే మొరబెట్టుకున్నారంట. ఎక్కడో విజయవాడలో ఉండే వాళ్ళని మాకు గైడ్గా పెడితే మేమంత మరి అక్కడికి వెళ్ళేది ఎలా జరుగుద్దండి? ఆవిడేమో ఇక్కడికి రాదు, మేమేమో ప్రతిసారి అక్కడికి వెళ్ళలేం 10 మంది. ఆవిడ్ని గైడ్గా పెడితే ఎలా అని అడిగినా కానీ ఆ రోజుల్లో ఒప్పుకోలా. ఎందుకంటే ప్రసాద్ రెడ్డి రాజ్యం ఆ రోజుల్లో, అలాగే స్టిఫెన్ రాజ్యం ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. విద్యార్థులు కూడా ఏంటంటే గట్టిగా మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ ఫెయిల్ చేస్తారో, మమ్మల్ని ఎక్కడ చదవనివ్వరో అనే ఒక భయంతో వాళ్ళు కూడా సరే ఏదో అలా నెట్టుకుంటూ వచ్చేశారు. ఇప్పుడు వారందరికీ కూడా వేరొకరినైతే గైడ్ని అటాచ్ చేయడంతో పాటు లక్ష్మీ పార్వతికి ఉన్నటువంటి ఆ హోదా తొలగింపుతో పాటు పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీకి లక్ష్మీ పార్వతికి ఉన్నటువంటి సంబంధాలను అయితే పూర్తిగా తెంచేశారు. ఇది మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డిని ఆయన బిడ్డగా చెప్పుకుంటుంది ఆవిడ బిడ్డ ఎవరో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆవిడ బిడ్డగానే చెప్పుకూడదు. సరే అవన్నీ తర్వాత అనుకోండి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. లక్ష్మీ పార్వతికి గౌరవ ఆచార్య హోదా తొలగింపు ప్రకటించిన ఏయూ ఇన్ఛార్జ్ రిజిస్టర్ కిషోర్ బాబు. ప్రస్తుతానికైతే వీసీలను ఇంకా నియమించలేదు కాబట్టి ఇన్ఛార్జ్ రిజిస్టర్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతికి ప్రత్యేకంగా కట్టబెట్టిన గౌరవ ఆచార్య హోదాను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఎట్టకేలకు ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఏయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ కిషోర్ బాబు గురువారం ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వీసీగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి వైసీపీ అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 3 ఏళ్ల క్రితం లక్ష్మీ పార్వతికి ఆచార్య హోదాను కట్టబెట్టారు. ఏయూలో ప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన, బహుశా లక్ష్మీ పార్వతి కోసమే ఈ టీడీఆర్ హబ్ ఏమన్నా ఏర్పాటు చేశారని మనకు తెలీదు. టీడీఆర్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేసి దానిలో ఈవిడ్ని ప్రొఫెసర్ను చేశారు. ఈ టీడీఆర్కి హబ్ ఎవరయ్యా అంటే స్టిఫెన్, వాళ్ళు కూడా వైసీపీ తొత్తే. ఈ స్టిఫెన్ ఏం చేశారు? దానికి డీన్గా పెట్టారు. అయితే వాస్తవానికి ఇక్కడ చూడండి, 10 మంది విద్యార్థులను కూడా అప్పగించారు. అయితే ఆమె విజయవాడలో ఉంటారని తెలిసిన పరిశోధకుల జీవితాలను ఫలంగా పెట్టారు. ఆమెకు గౌరవ వేతనం కూడా పరిశోధకుల నుంచి ఇప్పించారు. అది నేను చెప్పా కదా, ఎవరైతే ఈ పరిశోధకులుగా వచ్చారో వారి నుంచి నెలకింతని వసూలు చేసి ఈవిడికి ఇప్పించారు.
బహుశా మనిషి దగ్గర ఏమైనా నెలకు 10,000 15,000 ఏమైనా వసూలు చేసి ఇవిడికి ఏమన్నా 1,00,00,000 జీతంలాగా ఇచ్చారేమో మనకైతే తెలియదు, కానీ ఆవిడ నుంచే ఇప్పించారట. సో ఇవన్నీ గతంలో ఒక వార్తా కథనం రూపంలో వచ్చాయి. దీంతో అప్పుడు టీడీఆర్ఆర్గా వ్యవహరించినటువంటి ఎవరైతే ప్రసాద్ అనుంగ శిష్యుడు జేమ్స్ స్టిఫెన్ ఉన్నాడో ఆయన మాత్రం సమర్థించుకున్నాడు. మేము నిబంధనల ప్రకారమే లక్ష్మీ పార్వతిని పెట్టాం, నిబంధనల ప్రకారమే 10 మందిని ఆవిడకి కేటాయించాం, నిబంధనల ప్రకారమే ఆవిడ గైడ్గా పనిచేస్తుంది, ఇందులో మేము ఎటువంటి తప్పు చేయలేదు, కొంతమంది రాజకీయ దురుద్దేశంతో మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, లక్ష్మీ పార్వతికి మించిన ప్రొఫెసర్ ఎవరో మీకు కనపడలేదా? లక్ష్మీ పార్వతి ఏం చదివిందో ఏం చేసిందో ఎవరికి తెలియదు, అది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఆవిడ రాజకీయాల్లో ఉంది, రాజకీయాల్లో తలమునకలైపోయి ఉంది, విజయవాడలో ఉంటుంది, అక్కడికి వచ్చి యూనివర్సిటీలో ఉండదు. మరి అలాంటి ఆవిడని మీరు ఎలా తీసుకున్నారు? సరే క్వాలిఫికేషన్ ఉందే అనుకుందాం చదువులో, అక్కడికి వచ్చి ఉండదు కదా, మరి మీరు ఎలాగ రీసెర్చ్ స్కాలర్ల జీవితాలు నాశనం చేస్తారు? ఏమి నిబంధనలు వచ్చాయి? ఆవిడ ఆల్రెడీ తెలుగు భాషా సంఘానికి అధ్యక్షురాలుగా ఉంది కదా, మళ్ళీ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆవిడ కట్టించాల్సి వచ్చింది? అంటే ఇదంతా ఒక కుట్ర. నాడు ప్రసాద్ రెడ్డి అమరావతి రైతులను కూడా, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ఉండి అమరావతి రైతుల్ని ఆయన అవమానించాడు. ఆయన అమరావతి రైతులు అక్కడ పాదయాత్రకు వస్తే కాళ్ళు ఎరగొడతామని మాట్లాడాడు. విజయసాయిరెడ్డి పుట్టినరోజులు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు స్వయంగా ఆయన ఛాంబర్లో చేసేసాడు వైసీపీ కండువాలు వేసుకుని, వైసీపీ నాయకులను పిలిచి. అంతా వైసీపీ కార్యకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి. ఈ ప్రసాద్ రెడ్డి కాబట్టే తీసుకొచ్చి మరి లక్ష్మీ పార్వతిని పెట్టారు. మరి లక్ష్మీ పార్వతికి ప్రసాద్ రెడ్డికి మరి ఎక్కడ కుదిరిందో, ఎందుకు తీసుకొచ్చి పెట్టారో, మరి వీళ్ళిద్దరికి మధ్యవర్తిత్వం కుదిర్చి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎవరో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు దీని మీద తీవ్ర విమర్శలు రావడంతో లక్ష్మీ పార్వతిని అయితే తొలగించారు. ఇంకో విషయం ఏంటంటే, ఎంత జరిగినా సోషల్ మీడియాలో వార్త అయినా ఇప్పటి వరకు నువ్వు ఎందుకు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అయ్యావని, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఎందుకు మారావని చెప్పి ఎంతమంది ప్రశ్నించినా లక్ష్మీ పార్వతి మాత్రం నోరు విప్పల. ఇదిగో నేను ఇందుకు వెళ్ళాను, వీళ్ళకి ఇది చెప్పానని ఏదైనా చెప్పగలుగుతా లక్ష్మీ పార్వతి? ఈ రోజుకి నోరు మెరపల. ఎందుకనంటే నువ్వు దొంగచాటుగా దొడ్డిదారిన ఆ హోదా పొందావు. నువ్వు రాజమార్గంలో పొందినాడు ఎవడైనా ఎస్ నేను ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీలో అని గర్వంగా చెప్పుకుంటాడు. నువ్వు దొడ్డిదారిన పొందావు కాబట్టి ఈరోజు వరకు నోరు తెరవల. ఇలా జగన్మోహన్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా చేసినటువంటి పనులు అనేకం ఉన్నాయి. దీన్ని ఒక్కొక్కటిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంది. గతంలో నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు, విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. మరొకసారి చెప్తున్నాం, విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదు, ఉండబోనివ్వం. ఆల్రెడీ నారా లోకేష్ ఆ విధంగా చర్యలు కూడా ప్రారంభించారు. మన పథకాల పేర్లకి రాజకీయాలతో సంబంధం లేని ఆ జాతీయ నాయకులు పేర్లు పెట్టడం కానివ్వండి, అలాగే ఏదైతే మన క్యాలెండర్ విడుదల చేస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ విడుదల చేస్తే జగన్ బొమ్మే ఉండేది, మొత్తం ఇంకో పక్క వైసీపీ కలర్లతో అవి ఉండేవి. పూర్తిగా ప్రక్షాళన చేసి పార్టీ కళలతో సంబంధం లేకుండా, పార్టీ నాయకులతో సంబంధం లేకుండా, ఈవెన్ ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉందో లేదో నేను చూడలే, దాని మీద లేకుండా అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసి పాఠశాలకు పంపారు. ఎందుకని? రాజకీయ ప్రమేయం ఉండకూడదు, చాలా స్పష్టంగా చెప్పారు. కానీ వైసీపీ మొత్తం కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ప్రాంతాలను అక్కడ కొట్లగట్లు కొండం ప్యాకెట్లు దొరకడం కానివ్వండి, బీర్ సీసాలు దొరకడం కానివ్వండి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం కానివ్వండి, గంజాయి ఆనవాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బలంగా ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. వీటినేటిని పట్టించుకోలేదు. కానీ ఇలా అడ్డగోలు వ్యవహారాల్లో తలదూర్చి పదవులు మాత్రం కట్టబెట్టారు. ఏది ఏమైనా ఎట్టకేలకు లక్ష్మీ పార్వతికి కట్టబెట్టినటువంటి ఈ ప్రత్యేక పదవినైతే ప్రస్తుతానికి ఆంధ్ర యూనివర్సిటీ ఓడబీకినట్టుగా స్పష్టమవుతుంది.